ఇదిగోనండి, ఈరోజు నాకు రామాలయం నుంచి రాముడి అక్షంతలు వచ్చాయి. ఆ అక్షంతలను నేను ఈ విధంగా దేవుని ముందు పెట్టి దానికి దీపారాధన చేసి దీపారాధన కట్టి ధూపం వేసి ఇలా దేవుని మండపం ముందు నా మందిరంలో పెట్టుకొని పూజిస్తున్నానండి. పూజించిన తర్వాత నేను వాటిని ఏం చేయాలో మీకు చెప్తాను. నేనైతే ఈ విధంగా పూజించాను. ఇదిగోండి, రాముడు ఫోటో కూడా ఇచ్చారు. తర్వాత 22వ తారీఖు ప్రతిష్ట రోజు మనం ఏం చేయాలనేది కూడా ఈ షీట్ ఇచ్చారండి. ఇది 22 జనవరి 2024వ తేదీన జన్మభూమిలో నిర్మిస్తున్నటువంటి ఈ స్వవ్యాప్త రామ మందిరం. అంటే ఉదయం 11 గంటల నుంచి 1 గంటల మధ్య మీకు దగ్గరలో ఉన్న రామాలయానికి వెళ్ళి ఘంటానాదం చేసి శ్రీరాముని శంఖానాదము హారతి ఇచ్చి ప్రసాద వితరణ చేయాలి. ఇంకా దేవీ దేవతల భజన శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే నినాదంతో కానీ శ్రీరాముడి నామను హనుమాన్ చాలీసాను మీరు మొత్తం సామూహికంగా కానీ ఒంటరిగా కానీ పారాయణం చేసుకుంటే మంచిది. ఆ ప్రాణ ప్రతిష్ఠ రోజు సాయంత్రం మనం ఏం చేయాలంట, 22వ తారీఖు 5 దీపాలను వెలిగించాలి. 2 దీపాలను, ఒక దీపం దేవుని మండపంలో, ఒక దీపం 2 దీపాలు గడపకు అటువైపు ఇటువైపు, ఒక దీపం తులసి మాత దగ్గర, ఒక దీపం మన ఇంటి మెయిన్ గుమ్మం ముందు పెట్టుకొని రాముడికి మనం గుర్తు చేసుకోవాలి. ఆ రాముడి యొక్క మంత్రము శ్రీరామ రామ రమారమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామనామ వరాననే. ఆ మంత్రాన్ని మనం ఎన్నిసార్లు చదువుకుంటే అన్నిసార్లు అండి. ఈరోజు అక్షంతలు దొరికినాయి అనుకోండి, ఈరోజే మీరు ఆ మంత్రాన్ని 22 దాకా రోజుకు కనీసం మీరు చదవగలిగిన అన్నిసార్లు చదవండి. చాలా మంచిదండి. నేను చెబుతున్నది మహామంత్రము. శ్రీరాముడు ఎంత గొప్పవాడో మనకు తెలుసు. శ్రీరామరాజ్యం కళకళలాడుతూ సస్యశ్యామలంగా పాడి పంటలతో వర్ధిల్లుతుండేది. మధ్యలో అనేక యుగాలు జరిగిపోయినాయి అనుకోండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న మన కళ నెరవేరబోతుంది. అయోధ్యలో రామ మందిరం నిర్మించబడిపోతుంది. కన్నా దీన్ని మహోత్సవంగా మనం జరుపుకోవాలి. మన ఇంటిలో జరిగే ఫంక్షన్ లాగా భావించి మనం శ్రీరాముని ఎంత గొప్పగా పూజించుకుంటే అంత మంచిదండి. ఆ రోజు మాత్రం 5 దీపాలు మాత్రం వెలిగించండి. 5 దీపాలు వెలిగించి మనము ఇంటి ముందు దీపాలు వెలిగిద్దాము. విద్యుత్ దీపమాలలతో అలంకరించవచ్చు, కానీ కోట్లాది ఇళ్లలో ఈ దీపోత్సవ పండుగ జరుగుతుంది కాబట్టి మనము నేను చెప్పినట్టు దేవుని దగ్గర ద్వారానికి అటు మెయిన్ ద్వారానికి అటు ఇటు తులసమ్మ దగ్గర, ఇంకా మనము అలా దేవుని దగ్గర 2 దీపాలు, మెయిన్ దగ్గర 2 దీపాలు, తులసమ్మ దగ్గర 1 దీపం పెట్టి మొత్తం 5 దీపాలతో మన ఇంటిని దీపాలతో అలంకరించుకుంటాం. కోట్లాది ఇళ్లలో దీపమహోత్సవం జరిగితే ఆ రాముడు మన మొర వింటారు, మన దేశాన్ని ఎంతో ఉన్నతంగా కాపాడుతాడు. అందరిళ్లలో ఈ రామనామం జరగాలని నేను ఈ వీడియోని నాకు అక్షంతలు వచ్చినాక నేనేమేమి చేశానో మనీ ఛానల్ ద్వారా మీకు తెలియజేశాను కదా. ముందు వాటిని దేవుని దగ్గర పెట్టి దీపారాధన చేసి నైవేద్యం చేసి, ఇదిగో రాముడు ఫోటో కూడా నేను కుంకుమ బొట్టు పెట్టుకొని అక్కడ పెట్టుకొని పూజ చేశాను అనమాట. అదిగో కుంకుమ కనబడుతుందా మీకు? అదిగో కుంకుమ బొట్టు పెట్టుకొని రాముడి ఫోటో కూడా వాళ్ళు ఇచ్చిన ఆ పేపర్లో ఏమేమి కడుతున్నారు ఇంకా అవన్నీ దీంట్లో ఉన్నాయండి. వివరంగా మీకు చేరితే సరే ఉంది, లేకపోతే నేను చెప్తున్నాను వినండి. మొత్తం 5 మంటపాలు ఉంటాయి. నృత్య మంటపం, రంగ మంటపం, సభా మంటపం, ప్రార్థన మంటపం, సంగీత మంటపం ఉంటాయి.
స్తంభాల మీద గోడలమైన దేవీ దేవతల రూపాలు ఉంటాయి. దివ్యాంగులు, వృద్ధుల కోసం లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రహరీ గోడకు 4 మూలల్లో 4 ఆలయాలు ఉంటాయి. సూర్యాలయం, శివాలయం, గణపతి ఆలయం, భగవతి ఆలయం. ప్రహరీ గోడకు దక్షిణం వైపు హనుమంతుని ఆలయం, ఉత్తర భాగం వైపు అన్నపూర్ణమాత ఆలయం, దక్షిణ భాగంలో సీతాకోపం అంటే సీతమ్మ వారు ఉపయోగించిన బావి అన్నమాట. శ్రీరామ జన్మ మందిరాల్లో ఇంకా కొన్ని దేవాలయాలు నిర్మిస్తున్నారు. అవి ఏంటంటే మహర్షి వాల్మీకి, మహర్షి వశిష్ఠ, విశ్వామిత్ర, అగస్త్య మహాముని, విషాదరాజు, గుహుడు, శబరిమాత, అహల్యాదేవి ఆలయాలు కూడా ప్రతిపాదనలో ఉన్నాయి. నవరత్న కుబేరగుట్టపై శివాలయ జీర్ణోద్ధరణ కూడా చేయబడుతుంది. రామభక్తుడి జటాయు విగ్రహం కూడా నిర్మించబడిపోతుంది. ఇన్ని అంతస్తులు కట్టాలని ఆలోచన ఉంది. ఎంత గొప్ప కదా అయోధ్య మందిరం. నమ్మవ్వ చూడండి ఎంత బాగుందో. మనం అందరం అయోధ్య రామ ప్రతిష్టకు ఆహ్వానితులేనని అందరూ చెప్తున్నారు కదా. మరొకసారి రాముడికి నమస్కారం చేసుకుంటూ ఇంకొకసారి మంత్రం చదువుకుంటూ ఈ వీడియోని ముగిస్తున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. శ్రీరామ రామ రమారమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామనామ వరాననే. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, కళ్యాణ రామ పట్టాభిరామ, సీతా మనోభిరామ. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.